అందరూ నమస్కారం అండి. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్ సమావేశం ప్రత్యేకంగా అగ్రిగోల్డ్ బాధితుల కోసం వారికి సత్వర న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము చేపట్టిన అనేక చర్యలు క్షేత్రస్థాయిలో ఆ కుటుంబాలకి ఒక భరోసా కల్పించే విధంగా ఈరోజు గౌరవ మంత్రివర్యులు సహచరులు సత్యకుమార్ యాదవ్ గారు, అనిత గారు, అదేవిధంగా సత్యప్రసాద్ గారు మేమందరం కూడా ఈ సమావేశంలో పాల్గొని కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈరోజు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 8 రాష్ట్రాల్లో ఉన్న బాధితులందరికీ కూడా కొంతవరకు వెసులుబాటు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన విషయాలు కూలంకుషంగా అధికారులతో మేము సంప్రదించి ఈరోజు తీసుకున్న నిర్ణయాల్లో ఈ 19,18,000 అగ్రిగోల్డ్ డిపాజిటర్స్ ఎవరుతున్నారు. అందులో ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్లో దాదాపు 11,57,000 మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అతి త్వరలో పరిష్కార దిశగా నడిచే విధంగా వివిధ డిపార్ట్మెంట్లతో కోఆర్డినేట్ చేసుకుని ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా, జాప్యం జరగకుండా ఆ కుటుంబాలకి మేము న్యాయం చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతోటి ఈరోజు సమావేశం ముందుకు తీసుకొచ్చాం. దాదాపు 6,380 కోట్ల రూపాయలు అగ్రిగోల్డ్ బాధితుల దగ్గర నుంచి డిపాజిట్స్గా తీసుకున్నారు. అందులో గతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2014-19లో సుమారు 882 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు మనం ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్గా వీళ్ళకి అందించడం జరిగింది. సో ఆ డబ్బు ఏదైతే అందించామో దాన్ని బేస్ చేసుకుని స్పెషల్ కోర్టు ఏర్పాటు చేయాలనే ఒక నిర్ణయం గౌరవ ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ సూచించారు. దానికి అనుగుణంగా త్వరగా స్పెషల్ కోర్టు కూడా ఏర్పాటు చేసి పరిష్కార దిశగా ముందుకెళ్ళాలి, ఎక్కడైతే కోర్టు కేసెస్ ఉన్నాయో అనే దానిపైన కూడా మేము డిస్కస్ చేసాం. ఈ 6,380 కోట్ల రూపాయల్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన డిపాజిటర్స్ సుమారు 3,944 కోట్ల రూపాయలు డిపాజిట్స్ చేశారు. సో ఈ స్థాయిలో 3,944 కోట్ల రూపాయలు. సో అందులో కూడా ఒక 5,80,000 ఏజెంట్లుగా ఉన్నారు. సో వీళ్ళందరికీ వీరి కుటుంబానికి త్వరగా మనం ఒక న్యాయం చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చాం. గతంలో కూడా ఒకసారి ఏజెంట్స్ దగ్గర దాదాపు 2,000 కోట్ల రూపాయల బాండ్స్ ఉన్నాయనేది సమాచారం అందినప్పుడు సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళని ఆహ్వానించి ఆ బాండ్స్ వాళ్ళకి అందించమని, ఆ వివరాలు ఇమ్మని కోరగా అది ముందు తీసుకెళ్ళలేకపోయారు. ఈరోజు మేము తీసుకున్న నిర్ణయంలో 30 రోజుల లోపు ఈ ఏజెంట్స్ అందరూ కూడా ఈ 2,000 కోట్ల రూపాయల బాండ్స్ ఇమీడియట్గా దానికి అందించాల్సిన సమాచారం సిఐడి డిపార్ట్మెంట్కి ఇమీడియట్గా ఆ అధికారికి అందిస్తే దానిపైన మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏదైతే కాన్స్టిట్యూట్ చేశారో దానిపైన మేము ఆ నిర్ణయాలు తీసుకుంటూ వెళ్తాం. సుమారు 23,599 ఎకరాలు ఈ 8 రాష్ట్రాల్లో కూడా ఎక్కువగా 4 రాష్ట్రాల్లో ప్రధానంగా ఎక్కడైతే మేము ఆస్తులు గుర్తించామో వీటిని ఆల్రెడీ జియో ట్యాగ్ చేసి వీటికి పూర్తి స్థాయిలో రక్షణ కలిగించే విధంగా ఈరోజు రెవెన్యూ మినిస్టర్ గారు కూడా ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చే విధంగా ఆ నిర్ణయాలు తీసుకున్నారు. జిల్లాల వారీగా పూర్తి వివరాలు తెప్పించుకుని ఎక్కడ కూడా జాప్యం జరగకుండా ముందుగా ఈ ప్రాపర్టీస్ని పరిరక్షణ చేస్తూ రాబోయే రోజుల్లో వీటిని ఆక్షన్ చేసి ఈ స్పెషల్ కోర్టు ద్వారా తప్పకుండా వీరికి న్యాయం జరిగేటట్టు ఈ కుటుంబాలకి ఆ వెసులుబాటు కల్పించడానికి, ఒక భరోసా కల్పించడానికి మా కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఒక 6 నెలల లోపే ఈ పరిష్కారం చేయాలని ఒక నిర్ణయంతో మేము ప్రతి 15 రోజులకు ఒకసారి మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్ సమావేశమై అధికార యంత్రాంగాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక నిర్ణయం ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇంతకుముందు మీకు చెప్పినట్టు 6,380 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడు వరకు 882 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇన్ ఎయిడ్గా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఈ కుటుంబాలకి అందించడం జరిగింది. అంటే ఎవరైతే 10,000 రూపాయలు డిపాజిట్స్ చేశారో ముందుగా ఒక విడతగా వాళ్ళకి ఇచ్చారు, 20,000 డిపాజిట్స్ ఎవరైతే చేశారో రెండో విడతలో వాళ్ళకి అందించడం జరిగింది. సో ఆస్తుల పరిరక్షణ చేయడం అనేది ప్రధానమైన ఒక బాధ్యతగా తీసుకున్నాం. వాటిని ఐడెంటిఫై చేసి, ఎందుకంటే ఫలానా చోట ఆస్తుందని చెప్పారు కానీ సర్వే నంబర్లు కూడా చేయలేదు వీళ్ళు. ఇన్ఫ్యాక్ట్ ఈ 5 సంవత్సరాల్లో జరిగిన అతిపెద్ద స్కామ్ అగ్రిగోల్డ్ సంబంధించిన భూముల్ని, ఆ రికార్డ్స్ అన్ని కూడా ధ్వంసం చేసి సిఐడి అధికారుల దగ్గర ఉన్న హార్డ్ డిస్కులతో సహా మాయం చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, అక్కడ ఉన్న పెద్దలకి. సో ఈ గ్రాంట్ ఇన్ ఎయిడ్లో కూడా ఎప్పుడైతే వీళ్ళు లోతుగా వెళ్ళి చెక్ చేశారో ఆ డిపాజిట్స్కి ఎవరికైతే నిజమైన బెనిఫిషరీస్ ఉండాలో
వాళ్ళు కాకుండా ఫిక్టీషియస్ అకౌంట్స్, దొంగ అకౌంట్లు ఏర్పాటు చేసి వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. కొన్ని వివరాలు మాకు అందిస్తే ఈరోజు మా సమావేశంలో మేమే ఆశ్చర్యపోయాం. జిల్లాల వారీగా చూస్తే చాలా బాధాకరమైన విషయం. పాపం పేద ప్రజలు వాళ్ళు వెసులుబాటు ప్రభుత్వం పైన నమ్మకంతో ఇటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తే 5 సంవత్సరాలు వీళ్ళు నిర్వీర్యం చేసి దాదాపు ఇప్పటికీ 12 సంవత్సరాలు పోరాటం చేస్తున్నారు మన అగ్రిగోల్డ్ బాధితులు. అనేక సందర్భాల్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా గౌరవ ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళు అర్జీలు ఇచ్చుకుని వాళ్ళు బాధ మొరబెట్టుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఈరోజు మాత్రం ఒక స్పష్టమైన ఆలోచనతోటి ప్రతి 15 రోజులకు ఒకసారి మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి 6 నెలల లోపే దీనికి పూర్తి పరిష్కారం జరిగే విధంగా స్పెషల్ కోర్టు కూడా మనం ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకు వెళ్తున్నామని ఈ సందర్భంగా మీకు తెలుసుకోండి. ల్యాండ్స్ అన్ని కూడా అన్యాక్రాంతం చేస్తున్నారు, కొంతమంది పొలిటికల్ కూడా ఎంటర్ అయిపోతున్నారు. గత 5 సంవత్సరాలు కూడా అదే జరిగింది కదా. అన్యాక్రాంతం అయ్యే పరిస్థితులు ఎందుకు వచ్చినాయంటే ఈ 5 సంవత్సరాలు వీళ్ళు అసలు పట్టించుకోలేదు. చాలా చోట్ల ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకున్నారు, చాలా చోట్ల కొన్ని స్ట్రక్చర్స్ కూడా ఏర్పాటు చేశారు. కానీ ఆ కేసెస్ పరిష్కారం చాలా సింపుల్గా జరుగుతుందని ఈరోజు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన విషయం మనకు తెలుసుకుంటాం. అదేవిధంగా 3068 ఎకరాలు మ్యూటేషన్ కూడా చేసేసారు వీళ్ళు 29,000 ఎకరాల్లో. సో ఆ విధమైన ఒక స్కామ్ చాలా లోతుగా వీళ్ళు తీసుకెళ్లారు. తప్పకుండా వీటన్నిటికీ కూడా ఒక ప్రొఫెషనల్ విధానంలో ముందుకెళ్ళి అతి త్వరలోనే మేము పరిష్కారం చేస్తాం.